నమస్తే మై డైలీ ఫ్రెండ్స్, నా పేరు వంశీ. నేను డైలీ ట్రావెలర్. బెంగళూరులో ఓలా, ఊబర్, ర్యాపిడో, నమ్మయాత్ర క్యాబ్ తోలుతుంటాను. ఇక్కడ ఏంటంటే ఓలా, ఊబర్ వెంటనే చెప్తున్నా, ఎందుకంటే అది అప్పటి నుంచి మనకు అలవాటు అయిపోయింది కాబట్టి ఊబర్ అని. సో ఊబర్ నేను ఎక్కువ యూజ్ చేయను, జస్ట్ వాడుకుంటా. ఒక చోటు నుంచి ఇంకో చోటుకి పోవాలన్నప్పుడు మాత్రమే జస్ట్ వాడుకుంటాను. నేను ఎక్కువ దాన్ని చేయను. చాలా ఫ్రాడ్ అనమాట వాడు. చాలా ఫ్రాడ్ అంటే ఫ్రాడ్, దొంగ నా కొడుకోడు. ఆఫీసుల దగ్గర పోతే బౌన్సర్లు పెట్టుకున్నాడంట. సో ఇది సేమ్ హైదరాబాద్లో కావచ్చు, బెంగళూరులో కావచ్చు, సేమ్ వాడు బౌన్సర్లను పెట్టుకొని లోపల ఎక్కువ రానికుండా చేస్తున్నాడంట. ఎందుకంటే దోచుకుంటున్నాడు కదా, దోచుకునేవాడికే భయం ఎక్కువ. దోచుకున్నవాడికి ఎంతమంది పోయినా కూడా వాళ్ళు ఆప్యాయంగా పలకరించి సమస్య ఏంటని అడుగుతాడు. వీడు దోచుకుంటున్నాడు కాబట్టి వాడికి ఏదైనా ప్రశ్నిస్తే, ఏదైనా ప్రాబ్లం వస్తే బయటికి నెట్టేసే బౌన్సర్లు కావాలి కదా, అందుకని చెప్పేసి అట్లా మెయింటైన్ చేస్తున్నాడు వాడైతే. చాలా లోపల నా కొడుకు. ఇంకో విషయం ఏంటంటే, గత వారం రోజుల నుంచి డ్రైవర్ అన్నలందరూ హైదరాబాద్లో పోరాటం చేస్తున్నారు. నేను ప్రతి ఒక్క వీడియో చూస్తున్నాను. సోషల్ మీడియా కావచ్చు, లేకుంటే మీడియా ద్వారా కావచ్చు, వచ్చే ప్రతి ఒక్క వీడియోని నేను చూస్తూనే ఉన్నాను. ఎందుకంటే డ్రైవర్ అన్నల జీవితాలన్నీ మారాలి కాబట్టి. సో ఏం మరీ దారుణంగా ఇస్తారు చాలామంది కూడా. నేను ఒక యూట్యూబరే కాబట్టి నాకు కూడా చాలామంది మెసేజ్ చేస్తున్నారు, అన్న హైదరాబాద్లో ఇంత దారుణంగా ఉంది, చాలా దారుణంగా ఉంది, మీ సైడ్ ఎలా ఉందన్న బిజినెస్, మేమైతే ఇక్కడ బతకలేకపోతున్నామన్నా అని చెప్పేసి ప్రతి ఒక్కరు అడుగుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కరు అడుగుతున్నారు, అర్థమైందా? ప్రతి ఒక్కరు అడుగుతున్నారు. సో ఇంకా ఎవరన్నా ఆ ఉద్యమంలో పాల్గొనకుంటే హైదరాబాద్లో పాల్గొనండి. సో అలాంటివన్నీ కొంచెం ముందుకు తీసుకెళ్తే గిన గవర్నమెంట్ని సపోర్ట్ కోరుకుంటున్నారు, మాకైతే న్యాయం జరగాలని చెప్పేసి. ఎవరైతే ఆ ఉద్యమంలో పాల్గొనలేదో హైదరాబాద్లో, వాళ్ళు కూడా ఈ వీడియో చూసేవాళ్ళు పాల్గొనండి. సో మీ జీవితాలు మారితే ఎవరు వాళ్ళు చేసినా మనకి ఎందుకులే అనుకుంటే అది కాదు. ఒకరు అడుగు ముందుకు వేసినప్పుడు మనము వాళ్ళు తోడుగా ఉండాలి. ఎంతమంది అక్కడ గ్యాదర్ అవుతారో, అంటే ఎంతమంది అక్కడ చేరుతారో వాళ్ళందరినీ బట్టి మనకి ఇప్పుడు ఏదైనా కానీ సపోర్ట్ దొరుకుతుంది అనమాట. గవర్నమెంట్కి భయం అనేది ఒకటి పుట్టాలి. అరే ఇంతమంది జీవితాలు చాలా దారుణంగా బతుకుతున్నారు, వాళ్ళకి మారాలి, వాళ్ళంటూ కష్టపడిన దానికి అమౌంట్ మిగిలాలని చెప్పేసి వాళ్ళు కొంచెం ఆలోచిస్తారనమాట. సో ఈ పోరాటం చేస్తున్న వాళ్ళందరికీ హ్యాట్సప్, సెల్యూట్. ఓకేనా? సో ఇలాగే కంటిన్యూ చేయండి. అలాగే బెంగళూరులో కూడా కొంచెం చాలా దారుణంగా ఉంది ఈ ఊబర్ రోడ్ పరిస్థితి. సో వాటి గురించి కూడా మన బెంగళూరులో ఉండే వాళ్ళు కూడా ఏదైనా ఇట్లాంటి పోరాటం ముందుకు తీసుకెళ్తే చాలా మేలనే కోరుకుంటున్నాను నేనైతే ఎగిన. సో ఈరోజు అయితే డ్యూటీ స్టార్ట్ చేయబోతున్నా. సో డే టు డే చేశాను. ఇప్పుడు మన 3 days కంటిన్యూ చేశాను కదా. అలాగే ఇంకా ఆదివారం సోమవారం డ్యూటీ చేయలేదు నేను. ఈరోజు స్టార్ట్ చేస్తున్నాను. ఈరోజు మంగళవారం, డేట్ వచ్చేసి 16వ తేదీ మంగళవారం, 7వ నెల 2024. ఇప్పుడు డీజిల్ బంక్లో ఉన్న డీజిల్ పట్టిస్తున్నాను నేను. డీజిల్ పట్టి ఇచ్చేసి 0 కిలోమీటర్ చేసుకొని ఒక కప్పు టీ తాగేసి 2 మొబైల్స్ నాకు రిపేర్లో ఉన్నాయి, అవి రిపేర్ షాప్లో ఇచ్చేసి డ్యూటీ అనేది స్టార్ట్ చేస్తాను. డే డ్యూటీ మాత్రం చేస్తున్నా. మనము ఓలా మాత్రం ఆయన చేస్తాం. ఇప్పుడైతే ప్రజెంట్ మనకి 12 గంటల పైన మనకి ఇన్సెంటివ్ ఉంది. నేను బుకింగ్లు కొడితే 400 ఉంది. సో వచ్చిన దాన్ని పోగొట్టుకోకూడదు కదా. సో కానీ ఈ యాప్స్ వల్ల మనకి చాలా మంచి జరుగుతుంది, చాలా చెడు జరుగుతుంది. మనకి రేట్లు ఇచ్చినప్పుడు బాగానే ఉంటుంది, రేట్ ఇవ్వనప్పుడు ఏమవుతుందంటే మన జీవితాలు అనేది చాలా దారుణంగా మారిపోతాయి. అట్లా డీజిల్కి సాలక ఇట్లా ఏదో 1000 రూపాయలు చేసిన 1000 రూపాయలు తినేకి రోజుకే 600 ఖర్చు అవుతుంది. ఎక్కడికన్నా ఏదైనా తీసుకో రేట్లు ఉన్నాయి. కానీ మన ఓలా, ఊబర్, ర్యాపిడో దీనిలోకి మాత్రము ఎక్కువ అమౌంట్ ఇవ్వరు, దోచుకునేది మాత్రం బాగా దోచుకుంటారు. సో ప్రజెంట్ ఇప్పుడైతే బెంగళూరులో ఓలా ఒక్కటే యావరేజ్గా బాగానే ఉంది. అది కూడా మరీ ఎక్కువ నేను చెప్పుకోను, ఏదో మనం సాటిస్ఫాక్షన్గా ఎక్కువ బాధపడకుండా మనకి ఉంది, పర్లేదు. ఇంకా ఊబర్ అయితే వాడు అమ్మనా బుద్ధులు వస్తాయి, తిట్టకూడదు మనము, సరేనా? యూట్యూబ్లో బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేయకూడదు కాబట్టి నేను తిట్టలేదు. చాలాసార్లు వాటికి లైట్గా తిట్టినా నేను, ఇప్పుడు తిట్టకూడదు. సరే ఇప్పుడు ఎందుకు మనం డీజిల్ అయితే పట్టించుకుందాం. డీజిల్ పట్టించుకొని 0 కిలోమీటర్ చేసుకొని డ్యూటీ అయినా స్టార్ట్ చేద్దామండి. మా ఏరియాలో అయితే గిన ఒక నెల రోజుల నుంచి కరెంటు కోత బాగా జరుగుతుంది, పెద్ద ప్రాబ్లం అయిపోయింది మాకైతే. పొద్దున్నే కూడా తొందరగా డ్యూటీ స్టార్ట్ చేద్దాం అనుకుంటే చేయలేకపోయినా, ఎందుకంటే స్నానం చేయాలి కదా, స్నానం చేసేకి లేదు. ఇప్పుడు డీజిల్ బంక్లో వేస్తే డీజిల్ బంక్లో కూడా కరెంట్ పోయింది. ఈ జనరేటర్ లేట్గా అవుతుంది, ఆన్ చేసినారంటే లేట్గా కొంచెం సమయం పడుతుంది. ఇప్పుడైతే వేస్తున్నాడు డీజిల్లో 1000 రూపాయలు డీజిల్ వేస్తున్నాను నేను. చాలా ప్రాబ్లం అవుతుంది, కరెంట్ ప్రాబ్లం అయితే. గాలికి వీధుడు గాలులు ఎక్కువ వస్తున్నాయి, అలాగే వర్షం వస్తుంది. ఆ వర్షానికి కూడా బాగా చెట్లు పడిపోతున్నాయి, గాలి వర్షం అన్నీ రావడం వల్ల ఏం చేయలేము. డీజిల్ అయితే పట్టించేస్తున్నాం. అయిపోయింది, దగ్గరకు వచ్చేసింది 1000కి. ఓకే, పట్టేసినట్టు. ఇప్పుడు వచ్చి 1000 రూపీస్ డీజిల్ పట్టేసినాడు. డన్. చాలా రోజుల నుంచి మన బండికి పొల్యూషన్ లేదనమాట. సో పొల్యూషన్ది
ఇక్కడే ఉంది ముందర, చేయించుకుందాం. ప్రతి ఒక్క డీజిల్ బంకులోనూ కంపల్సరీ ఉంటాయి ఎక్కడైతే బిజీగా ఉంటుంది అక్కడ. సో ఇప్పుడైతే మనం పొల్యూషన్ చేయించుకుందాం. సో పొల్యూషన్ పేపర్ని ముందే ఓకే కావులే ఇక్కడ ఆర్డర్ కొడితే సర్లేండి. పొల్యూషన్ చేయించుకొని నేను అనుకోకుండా చేయించుకోవాలనుకుంటున్నా. చాలా రోజులు అయింది కదా, ఇప్పుడు డబ్బులు ఉన్నప్పుడు చేయించలేదు అనగానే, డబ్బులు లేనప్పుడు చేయించకూడదు. పొల్యూషన్ అయితే చేసిన ఇదే మన బండి పొల్యూషన్ అయితే అయిపోయింది. 160 రూపాయలు తీసుకున్నాడు. ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడన్నా కానీ మన సైడ్ నుంచి ఏ తప్పు ఉండకూడదు. డాక్యుమెంట్స్ విషయంలో అయితే తగిన ఏది లేదో అది పర్ఫెక్ట్గా తీసుకోండి. ఎక్కడైనా నిలబెట్టినా పోలీసులు ఇప్పుడు ఫర్ సపోజ్ షర్టు లేకుండా ఎక్స్క్యూజ్ చేస్తారేమో కానీ వదిలేస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్. అదే ఇట్లా పొల్యూషన్ కానీ డాక్యుమెంట్స్ ఏమైనా తప్పు ఉన్నా కూడా ఖచ్చితంగా ఫైన్ రాస్తారు. దీనిలో అన్నిటికీ అంత బిరుగు వదిలేరు. సో షర్టు కానీ ఏదైనా కానీ ప్రాబ్లం ఉంటే బండి తోలేటప్పుడు సీట్ బెల్ట్ అన్నా కూడా అంతగా ఒక్కొక్కసారి మనం బతిమలాడితే వదిలేస్తారు. కానీ డాక్యుమెంట్స్ లేకుంటే 100% వదిలేయరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే తప్పు మన వాళ్ళే చేస్తారు. ఏదో ఒకటి తప్పు పెట్టుకుంటారు. పోలీసు వాళ్ళు అట్లా వాళ్ళు ఇట్లా వాళ్ళని కూడా చాలామంది అంటుంటారు. కానీ అది తప్పు. మనం పర్ఫెక్ట్గా ఉందామని, మనం పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు వాళ్ళు ఏదైనా కిరికిరి చేసినప్పుడు వాళ్ళని హక్కు రైట్స్ మనకు ఉంటాయి. హక్కు రైట్స్ ఖచ్చితంగా ఉంటాయి మనకి. ఇది బాగా గుర్తుపెట్టుకొని మనమైతే ఏదైనా కానీ బండి విషయంలో 100% కరెక్ట్ పెట్టుకోండి. నీకేం చెప్తున్నా 1 ఇయర్ అయితే నా దగ్గర లేక ఇది అంటే మర్చిపోయి యాక్చువల్లీ ఈరోజు చెక్ చేస్తే తెలిసింది నాకు. అందుకే ఇంకటి నుంచి నేను ఎప్పుడు డాక్యుమెంట్స్ కరెక్ట్ లేకుండా బండి అయితే తోలను. మీరు కూడా డాక్యుమెంట్స్ 160 రూపాయల కోసం చూసుకొని మనము ఈ పొల్యూషన్ ఇవన్నీ చేయించుకోకుండా 500 1000 రూపాయలు ఫైన్ వేయించుకోవడం అనేది మన తప్పే కదా. సో 160 రూపాయలు ఇచ్చేసి ఒక పేపర్ ఇచ్చేస్తారు, సర్టిఫికేట్ మాదిరి. చేయించుకోండి పొల్యూషను. సో ఈ 160 రూపాయల కోసం చాలామంది ఎందుకు లెబ్బా అని వదిలేస్తుంటారు. కాబట్టి ఎవరు అయితే ఇట్లా చేయకండి. మీరు ఏదైనా కానీ పర్ఫెక్ట్గా పెట్టుకోండి డాక్యుమెంట్స్ విషయంలో అయితే గిన. సో మన బండికి హెయిర్ పట్టిస్తున్నాము, టైల్గా పట్టేస్తున్నాడు. ఫస్ట్ ఒక కప్పు టీ తాగాము. టీ తాగితే మంచి హుషారు వస్తుంది. మొబైల్స్ కూడా అక్కడ రిపేర్కి ఇచ్చేసేస్తాను. ఇచ్చేసి తర్వాత 0 కిలోమీటర్ ఇచ్చి స్టార్ట్ చేద్దామండి. అబ్బా మొత్తం అయితే మన మొబైల్స్ పని చేయలేదు కదా, ఇచ్చేసి వచ్చిన రిపేర్ షాప్లో. అలాగే ఒక కప్పు టీ తాగేసిన, డీజిల్ కూడా పెట్టేసేసిన. ఇప్పుడు ఫస్ట్గా వచ్చేసి ఓలాలో ఇన్సెంటివ్ ఇచ్చినాడు. మార్నింగ్ 8 గంటల నుంచి సాయంకాలం 9 గంటల వరకు ఏమో ఇచ్చినాడు. 9 కాదు 10 గంటల వరకు ఇచ్చాడు. 10 గంటల వరకు ఇచ్చినాడు. 8 బుకింగ్లు కొడితే 400 ఇచ్చినాడు. కొంతమందికి 5 బుకింగ్లు, కొంతమందికి 4 బుకింగ్లు, కొంతమంది 3 బుకింగ్లు. సో అమౌంట్ మాత్రం సేమ్ ఉంటుంది, తగ్గేదేమి ఉండదు, 400 ఉంటుంది. ఇప్పుడైతే మనం ముందుగా డ్యూటీ స్టార్ట్ చేసే ముందుగా 0 కిలోమీటర్ చేసుకుందామండి. 0 కిలోమీటర్ అయితే చేస్తున్నాను. 0 కిలోమీటర్ అయిపోయింది. డ్యూటీ స్టార్ట్ చేస్తున్నాను ఇప్పుడు. ముందుగా వచ్చేసి ఓలా అని చేద్దామండి. టైం చూడొచ్చు 10:31 అవుతుంది ఖచ్చితంగా మార్నింగ్. ఓలా ఆన్ అయిపోయింది. ఇన్సెంటివ్లు చూద్దాం మనము. ఇన్సెంటివ్ ఓపెన్. దగ్గర చూడొచ్చు టైమింగు 8 గంటల నుంచి మార్నింగు నైట్ 9:59 వరకు, అంటే 10 గంటల వరకు 8 బుకింగ్లు చేస్తే 400. వేరే ఏం లేవు. సేదా వచ్చింది ఎత్తుకో. సంపేగిన రామ్నగర్ కాంపాక్ట్ అంట. 8 కిలోమీటర్లు ఉంది. పికప్ 9 minutes. బాబా ఏంటి ఇది, ఎలా వెళ్ళాలి నేను? లోపల నుంచి వెళ్దాం మనము. ఓకే 2.2 9 minutes. వెదర్ అయితే చాలా చల్లగా ఉంది. మాడాలన్నీ మూసుకున్నాయి. మంచి క్లౌడ్స్, మంచి లొకేషన్. బెంగళూరులో చిన్నగా లైట్గా రాగ్గింజలంత వర్షం వస్తుంది. అప్పుడే వారం రోజులు అయితే ఇలాగే ఉంది సిచ్యువేషన్ అయితే గిన. ఎప్పుడొక్కసారి ఎండ వస్తుంది. ఇప్పుడైతే మనము లేట్ చేయకుండా పికప్ చేసుకొని డ్రాప్ అయిపోయిన తర్వాత చూద్దాం. అటు విధంగా క్యాన్సిల్ కాకుండా చాలా మేలు. పికప్కి అయితే పోతున్నాను. మనకంటూ ఒక కోడ్ ఉంది కదా, ఆ కోడ్ చెప్పడం మర్చిపోయినాను. ఏంటంటే 1 lakh టార్గెట్లో భాగంగా ఇది 13వ వీడియో, సరేనా? సో ఈ కోడ్ చెప్పడం మర్చిపోతే ఇబ్బంది కదా, ఎన్నో వీడియో ఏమని తెలియాలి కదా వీడియో చూసేటప్పుడు. అందుకని 1 lakh టార్గెట్, 1 monthలో 1 lakh టార్గెట్లో భాగంగా 13వ వీడియో. సో ఇంకా 7 minutes చూసాను. 1.7 ఉంది. ఇంకా పికప్ చేసుకుందామండి వెళ్ళి. ఇక్కడ ఆటో చూడండి, వైట్ బోర్డు ప్రైవేట్ అని బండికి కూడా రాసుకున్నారు. ఇట్లాంటి ఆటోస్ నేను బెంగళూరు ఒక 4-5 చూసినాను. అంటే అది ప్యాసింజర్స్ తిప్పరు, ఓన్లీ వాళ్ళకి ఇంటికి మాత్రమే యూజ్ చేసుకుంటారు. చాలా ఆటోలు చూసినా ఇట్లా దగ్గర 3-4 అంటే రీసెంట్గానే, అది చాలా రోజుల నుంచి అంటే రీసెంట్గానే చూసాను. ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు నేను. దోల తీరింది అనుకోండి ఫస్ట్ బుకింగ్కి. ఎగ్జాక్ట్లీ 1 hour అంటే
ఆ 1 అవర్ నుంచి మళ్ళీ ఎక్స్ట్రా టైం పడతానే ఉంది సిగ్నల్స్ దగ్గర. బాగా బీవచ్చంగా ట్రాఫిక్ ఉంది, ఎందుకో తెలియదు. మంగళవారం అయినా కూడా బీవచ్చంగా ట్రాఫిక్ ఉంది. జస్ట్ ఇప్పుడే ఇంకా సైడ్కి కూడా నిలబెట్టలే, ఇక్కడ హాస్పిటల్ దగ్గర సెంటర్లోనే ఇలాగే సిగ్నల్ పడింది, ఇక్కడే దిగేసి వెళ్ళిపోయినాడు. ఆన్లైన్ పేమెంట్ చేసినాడు కస్టమరు. సెల్ఫీ అడిగింది, సెల్ఫీ ఇచ్చినాను. బుకింగ్స్ అయితే ఏవి రాలేదు, చూడవచ్చు మీరు. సెల్ఫీ అడిగింది, సెల్ఫీ ఇచ్చేసినాను. టైం వచ్చేసి 11:49 అవుతుంది. ఎక్కడన్నా ఫ్రీ దొరికినప్పుడు చూద్దామండి. ఏది బుకింగ్ అయితే ఏది రాలేదు ఇంకా ఇప్పుడు. ఇక్కడెక్కడ కొంచెం ఫ్రీగా ఉంది, ఇక్కడ చూద్దామండి. ఫస్ట్ బుకింగ్ ఎంత ఇచ్చినారు ఏమన్నది. ఎర్నింగ్ హిస్టరీ, ఫస్ట్ బుకింగ్ 16వ తేదీ, బుకింగ్ డీటెయిల్స్. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 15 కిలోమీటర్లు. డ్రాప్ టైం వచ్చేసి 1 hour 7 minutes పెట్టింది. డిజిటల్ పేమెంట్ ఉంది. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 369 రూపాయలు. మనకు వచ్చేసి 274 రూపాయలు ఇచ్చినాడు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 10:40 అవుతుంది. ఇప్పుడు సమయం వచ్చేసి 11:51 అవుతుంది. మీకు అర్థమైంది ఎంత సమయం పట్టింది అనేది. ఇంకా బుకింగ్స్ ఏవి రాలేదు. సో ఇన్సెంటివ్ వచ్చేసి 8 బుకింగ్లు కంప్లీట్ చేయాలి కదా. 8 బుకింగ్స్లో ఒక బుకింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది, ఇక్కడ చూడొచ్చు. సో కంప్లీట్ అయిపోయింది. జస్ట్ ఇంకా 7 కొట్టాలి మనకి. 7 more bookings to go. ఓకే, కొడతామండి, మీరు బుకింగ్స్ ఇవ్వండి. ఇంకా 7 బుకింగ్లు నైట్ 10 లోపల చేయడం పెద్ద సమస్య ఏం కాదు, చేసేయచ్చు. మంగళవారం రోజు కొంచెం తక్కువ ఉంటాయి అనుకుంటున్నాను బుకింగ్స్, కానీ మన అదృష్టం అది. ఎట్లా అని చెప్పే కాదు, అయితే అది పోతాండాలి అంతే, అంతమించి ఏం చేయలేము. సరే, ఇక్కడ ముందర చిన్న కప్పు టీ తాగుదామండి. బాగా తలంతా ఎందుకు బాగా పీకేస్తుంది, అందుకు ఒక కప్పు టీ తాగుతాను. అది కాక రోడ్లో పెట్టేసిన, ఇక్కడ పార్కింగ్ లేదు. నా పక్కన బండి ఉంది, పక్కన బండి పెట్టినా నేనైతే. ఇక్కడ తప్పదు, ఇక్కడ పార్కింగ్ ఏం లేదు. మొత్తం సిటీ మొత్తం ఫుల్ బిజీ ఉంది, ఎందుకు నాకేం అర్థం కావట్లేదు. బుకింగ్స్ అయితే ఒక్క బుకింగ్ కూడా చేయలేదు, కంటిన్యూగా డ్యూటీ చేస్తూనే ఉన్నా. ఎందుకంటే వస్తూనే పోతున్నాను. మనము ఇన్సెంటివ్ కంప్లీట్ చేయాలి కదా, తీసిండేది లేట్గా తీసినాం. 10:40కి డ్యూటీ వచ్చింది, అంటే 10:30కు అట్లా ఏమో అని చేసిన, నాకే అంత ఐడియా రాలేదు. సో 10:40కి బుకింగ్ వచ్చింది, ఫస్ట్ బుకింగ్. అటు నుంచి అట్లా పోతానే ఉన్నా. అసలు టీ తాగడానికి కూడా టైం దొరకలేదంట. సో టీ తాగదామని నిలబెట్టాను, తీసుకున్నాను, ఇంకా మళ్ళీ పారేల్సిన వచ్చింది. సో ఇంక ఏం చేస్తా, అట్లా ఒకసారిగా ఈ రోజు అంతా అయినా కూడా పొద్దున్నే ఒకటి తాగినాను, మళ్ళీ ఇంకోటి తాగినాను, అంతే. 2 తాగినా, ఇంక 3 పాడేసిన టీ. ఎక్కడ కానీ టైం దొరకలేదు. కంప్లీట్ అయితే లాస్ట్కి ఇక్కడిక్కడే పడినాయంట. యలంక న్యూ టౌన్, అనంతపురం గేట్కి, యలంక న్యూ టౌన్లో వస్తుంది, ఆ లోపలికి అట్లా ప్రెస్టేజ్ అపార్ట్మెంట్ దగ్గర. అక్కడి నుంచి మళ్ళీ సంజీవిని నగర్ పడే ఇక్కడ. సో అక్కడ డ్రాప్ అయిపోయింది, డైరెక్ట్ ఈ రూమ్కి వచ్చేసిన. ఇప్పుడైతే 10 బుకింగ్లు కంప్లీట్ చేసినాం. 10 బుకింగ్లో ఒక్క బుకింగ్ కూడా చూడలేదు మనము. సో 10 బుకింగ్లు చూద్దామండి, ఒక్కొక్క బుకింగ్కి ఎంత ఇచ్చినారో చూద్దామండి. అలాగే ఎన్ని కిలోమీటర్లు తిరిగినామో. మనకి 8 బుకింగ్లు అయిపోయిన తర్వాత ఇన్సెంటివ్ 400 ఉంది. ఆ 400 ఇన్సెంటివ్ కూడా ఎర్న్ చేసేసినాము. దాంట్లో జిఎస్టీ కట్టే మనకి ఎంత వచ్చిందో చూద్దామండి. అలాగని ఇప్పుడు ముందుగా వచ్చేసి 10 బుకింగ్లు చూద్దామండి. తర్వాత కలిసిన కిలోమీటర్లు, లాస్ట్ ఫైనల్ అమౌంట్ అనేది చూద్దాం, ఎన్ని అవర్లు ఆన్లైన్లో ఉన్నామనేది. టైం చూడొచ్చు, నేను కరెక్ట్గా 7:28కి ఏమో డ్రాప్ అయింది, అంటే 7:30కి అనుకోండి. ఓకేనా, ఓలా ఒక్కటే చేసింది ఇది. ఫుల్ ఎర్నింగ్స్ చూద్దామండి. సో ఎర్నింగ్స్ సూపర్ ఈరోజు అయితే, అంటే తక్కువ సమయంలో బాగా అయింది. ఫస్ట్ బుకింగ్ వచ్చేసి 15 కిలోమీటర్లు. డ్రాప్ టైం వచ్చేసి 1 hour 7 minutes. డిజిటల్ పేమెంట్ ఉంది. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 369 రూపాయలు. మనకు వచ్చేసి 274 రూపాయలు ఇచ్చినాడు. బుకింగ్ వచ్చేసి మినీ బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 10:40కి వచ్చింది. నెక్స్ట్ బుకింగ్, రెండో బుకింగ్. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 11.5 కిలోమీటర్లు. డ్రాప్ టైం వచ్చేసి 30 నిమిషాలు. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 328 రూపాయలు. మనకు వచ్చేసి 243 రూపాయలు ఇచ్చినాడు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి ప్రైమ్ షెడను. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 12కి వచ్చింది. మూడో బుకింగ్ చూడాలి. మూడో బుకింగ్ ఇది. మూడో బుకింగ్ వచ్చేసి 27 కిలోమీటర్లు. దీంట్లో కొంచెం ఫ్రాడ్ జరిగింది, సో నేను దాని గురించి తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడైతే ఇది చూసుకుందామండి. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి టోటల్ 28 కిలోమీటర్లు. మనకు చూపించింది 19 కిలోమీటర్లు చూసినాడు, దాని సంగతి తర్వాత చూద్దామండి. ఇప్పుడైతే డ్రాప్ కిలోమీటర్లు 27 కిలోమీటర్లు వేసుకున్నామండి. సో డ్రాప్ టైం వచ్చేసి 1 hour 26 minutes. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 640 రూపాయలు తీసుకున్నాడు. మనకు వచ్చేసి 473 రూపాయలు ఇచ్చినాడు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి ప్రైమ్ షెడను. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 12:43కి. ఇప్పుడు నాలుగో బుకింగ్ చూడాలి. నాలుగో బుకింగ్. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 7.5 కిలోమీటర్లు. డ్రాప్ టైం వచ్చేసి 18 నిమిషాలు. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 184 రూపాయలు. మనకు వచ్చేసి 136 రూపాయలు ఇచ్చినాడు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 2:15కి వచ్చింది. ఐదోది. నెక్స్ట్ ఐదో బుకింగ్ ఇది.
డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 15.5 కిలోమీటర్, డ్రాప్ టైం వచ్చేసి 39 నిమిషాలు. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 367 రూపాయలు, మనకు వచ్చేసి 272 రూపాయలు ఇచ్చినాడు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి ప్రైమ్ షెడను. బుకింగ్ వచ్చింది సమయం వచ్చేసి 2:47కి వచ్చింది. ఆరో బుకింగ్ చూడాలి. 2:47కి అయిపోయిన తర్వాత ఇది అయిపోయింది. సో నెక్స్ట్ క్యాన్సిల్ మళ్ళాను 3:33కి వచ్చింది, అది క్యాన్సిల్ చేసినాను. నెక్స్ట్ 3:59కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 8 కిలోమీటర్లు, డ్రాప్ టైం వచ్చేసి 42 నిమిషాలు. డిజిటల్ పేమెంట్ అయింది. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 259 రూపాయలు, మనకు వచ్చేసి 198 రూపాయలు ఇచ్చినాడు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి ప్రైమ్ షెడను. బుకింగ్ వచ్చింది సమయం వచ్చేసి 3:59కి వచ్చింది PM. 3:59 అయిపోయిన తర్వాత బుకింగ్లు కౌంట్ చేయాలంటే కష్టం, కానీ టైమింగ్ చూసి మనము కవర్ చేసుకుంటూ పోవచ్చు. 3:59కి ఇది అయిపోయింది. నెక్స్ట్ 4:36కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 5.5 కిలోమీటర్, డ్రాప్ టైం వచ్చేసి 28 నిమిషాలు. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 171 రూపాయలు, మనకు వచ్చేసి 128 రూపాయలు ఇచ్చాడు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి ప్రైమ్ షెడను. బుకింగ్ వచ్చింది సమయం వచ్చేసి 4:36కి వచ్చింది. నెక్స్ట్ 4:36కి అయిపోయిన తర్వాత నెక్స్ట్ క్యాన్సిల్ అయింది. 4:36 అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకోటి క్యాన్సిల్. 5:37కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 1.8, డ్రాప్ టైం వచ్చేసి 12 నిమిషాలు. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 140 రూపాయలు, మనకు వచ్చేసి 101 రూపాయలు ఇచ్చినాడు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 5:37కి వచ్చింది. నెక్స్ట్ బుకింగ్ 5:37కి అయిపోయిన తర్వాత ఇది అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి 5:52కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 20.5 కిలోమీటర్, డ్రాప్ టైం వచ్చేసి 53 నిమిషాలు. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 547 రూపాయలు, మనకు వచ్చేసి 404 రూపాయలు ఇచ్చినాడు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి ప్రైమ్ షెడను. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 5:52కి వచ్చింది. ఇదే 5:52కి ఇది లాస్ట్ బుకింగ్గా. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 10 కిలోమీటర్లు, డ్రాప్ టైం వచ్చేసి 24 నిమిషాలు. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 364 రూపాయలు, మనకు వచ్చేసి 267 రూపాయలు ఇచ్చినాడు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 6:53కి వచ్చింది. లాస్ట్ బుకింగ్ అది, ఏం లేదు. సో 10 బుకింగ్లు అది కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం ఇన్సెంటివ్ చూడాలి. ఇన్సెంటివ్ అంత బిరుగు ఓపెన్ కాదు. ఇన్సెంటివ్ సెక్షన్ ఈజ్ డౌన్ అంట. సో కొట్టి సార్లు అది ఎప్పుడు వస్తుంది లేదు. 8 బుకింగ్లు కంప్లీట్ చేసినామండి. 396 రూపాయలు వచ్చింది. యాక్చువల్లీ 400 అంటే సో వాళ్ళు ఏదో GST ఏమో కట్ చేసుకుంటారు కాబట్టి. సో మొత్తానికైతే మనము ఇన్సెంటివ్ కంప్లీట్ చేసినాము. టోటల్ ఎర్నింగ్స్ చూడాలి. ఇంకా ఇప్పుడు వచ్చేసి ఎన్ని కిలోమీటర్లు తిరిగినాము చూసి అలాగే టోటల్ ఎర్నింగ్స్ చూద్దామండి. ఓకేనా, అంటే యాప్లో చేసినవి. తిరిగిన కిలోమీటర్లు వచ్చేసి 142 కిలోమీటర్లు తిరిగినాము. టోటల్ ఎర్నింగ్స్ చూసేద్దామండి ఒకటేసరి. టోటల్ ఎర్నింగ్స్ వచ్చేసి 2,524 రూపాయలు. ఇన్సెంటివ్ వచ్చేసి ఓపెన్ అవ్వు. ఇది తలనొప్పి. ఇన్సెంటివ్ సెక్షన్ డౌన్. పీక్ అవర్లు అంతా ఇదే తలకాయ నొప్పి. ఇప్పుడు పీక్ అవర్ ఉంది కాబట్టి ఇంకా టైం 7:54. ఇన్సెంటివ్ వచ్చేసి 396 రూపాయలు. ఇప్పుడైతే అయినా ఎన్ని అవర్లు ఆన్లైన్లో ఉన్నాము, అలాగే ఎన్ని బుకింగ్స్ చేసినాము, ఎంత ఎర్నింగ్స్ అయింది ఒకసారి టోటల్గా కౌంట్ చేసుకొని చూద్దామండి. సో టోటల్ అయితే కౌంట్ చేసినాను. ఆన్లైన్ అవర్స్ వచ్చేసి 9 అవర్స్, టోటల్ బుకింగ్స్ వచ్చేసి 10 బుకింగ్లు, టోటల్ తిరిగిండే కిలోమీటర్లు వచ్చేసి 142 కిలోమీటర్లు, టోటల్ ఎర్నింగ్స్ వచ్చేసి 2,920 రూపాయలు. ఇన్సెంటివ్ ఇంక్లూడ్ దీంట్లో. ఓకేనా, ఇన్సెంటివ్తో సహా కలిపి చెప్పినాను. డీజిల్కి వచ్చేసి 800 రూపాయలు తీసేయాలి. ఎందుకన్నా తిరిగిండేది 142 కిలోమీటర్లే కదంటే AC వాడినామబ్బా, బాగా తాగి పడేస్తుంది. అది కాక మన బండి కొంచెం ప్రాబ్లం ఉంది, హెడ్ కొంచెం రిపేర్ చేయించాలి. అది లాస్ట్ టైం పంపు పోయినప్పుడు ఎట్లా కొట్టి బాగా అది వాల్వులు వస్తాయి, వాల్వులు బాగా వీక్ అయిపోయినాయి కాబట్టి అది చేయించాలి. అది చేపిస్తే కానీ మంచిగా వస్తుంది మైలేజ్. పికప్ కూడా హైలైట్గా వస్తుంది. ఇప్పుడు పికప్ కొంచెం తక్కువ ఉంది, అందుకని చెప్పేసి ఒక 800 రూపాయలు తాగేసి ఉంటుంది. సో ఇంకా మర్చిపోయినాను నేను. నాకు మిగిలింది వచ్చేసి ఇంకా ఫైనల్గా 2,120 రూపాయలు మిగిలింది. సో ఈరోజు తక్కువ అవర్లో అమౌంట్ కూడా బాగానే మిగిలింది. నేను కూడా ఎక్కువ చేయకూడదు అనుకునే రోజు పని. సో ఇంకా టార్గెట్ అంటే ఉంటుంది మన బాడీ, మన మనసుకు నచ్చితేనే మనం ఏదన్నా కానీ పని చేయగలం. మనసుకు నచ్చినప్పుడు దాని గురించి ఎక్కువ పట్టించుకోకూడదు. ఏమంటే బండి నిలబెట్టకూడదు, డీజిల్ కన్నా మిగులుతుంది. సో మామూలుగా తోలినా కూడా ఎక్కువసేపు అంతే మిగులుతుంది. ఈరోజు తక్కువ తోలినా కూడా ఇంతే మిగిలింది మనకి, అంతే కదా. సో తక్కువ సమయం ఎక్కువ ప్రాఫిట్, ఎక్కువ సమయము తక్కువ ప్రాఫిట్ మిగులుతుంది. ఒక్కొక్కసారి ప్రాఫిట్ అనేది అప్ అండ్ డౌన్ అవుతూనే ఉంటుంది.
సో ప్రాఫిట్ని ఎక్కువ మనం మైండ్లో పెట్టుకోకూడదు. మనకు మనసు నచ్చినప్పుడు మనం డ్యూటీ చేస్తుండాలి, లేకుంటే లేదనమాట ఆ సంగతి. నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.